అందరికీ నమస్కారం అండి. అరుణాచలం క్షేత్రం గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువేనండి. చాలా మహిమగల క్షేత్రం అరుణాచలం. సాక్షాత్తు శివుని అనుజ్ఞ లేనిదే మనం అరుణాచలంలో అడుగుపెట్టలేము. అరుణాచలంలో అడుగుపెట్టాలంటే ఆ భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అరుణాచలంలోని దేవాలయానికి ఉత్తర గోపురం నిర్మించిన అమ్మాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అరుణాచలము దేవాలయం ఉత్తర గోపురం నిర్మాణానికి ధనానికి బదులుగా మంత్రించిన విభూతిని ఇచ్చి గోపుర నిర్మాణం పూర్తిగా వహించిన మహాకారణజన్మురాలు అమ్మను. ఈమె మహాశివభక్తురాలు. ఆలయ గోపుర నిర్మాణానికి విరాళ సేకరణకు వెళ్ళి ఆ ఇంట్లో ఎంత ధనము ఉందో పైసలతో సహా లెక్క చెప్పి అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణజన్మురాలు అమ్మన్ గురించి తెలుసుకుందాము. అమ్మన్ తల్లిదండ్రులు గోపాల్ పిల్లై అమ్మాల్, సోదరుడు తాండవ పిల్లై. జన్మస్థలము చెన్న సముద్రము, గ్రామము చెంగం దగ్గర, తమిళనాడు. అమ్మని జీవిత విశేషాలు. అమ్మనికి తమ తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆమె ఇల్లు వదిలి ఆ దేవాలయంలోని ఒక కొలను దగ్గర కూర్చుని ఉండిపోతుంది. అప్పుడు అమ్మని స్వయంగా తన పూర్వజన్మ వివరాలు తెలిపింది. పూర్వం తాను శివలోకంలోని ఉన్న పరాశక్తిని అని, పరమేశ్వరుని పట్ల తాను చేసిన అపరాధం కారణంగా ఈ మానవ జన్మ ఎత్తినట్లు తెలిపింది. ముందు జన్మలో అదే చెన్న సముద్రంలో చెన్నమ్మ అనే పేరుతో జన్మించి తనను కామించిన తురకరాజు నుండి వెలియప్ప సిద్ధారు అను వారి సహాయంతో సప్తమాతృకుల రక్షణలో ఉన్న గుహలోకి ప్రవేశించి జన్మ సమాప్తి గావించింది. రెండవ జన్మలో అమ్మన్గా జన్మించిన తాను అరుణాచలేశ్వరి క్షేత్రానికి ఎంతో అమ్మను అరుణాచల క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ పల్లాలి మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర గోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యంగా భావించి అరుణాచలం వచ్చి జోలి పెట్టి యాచించి ఉత్తర గోపురం పూర్తి చేసింది. గోపురం చివరి దశలో పైకం లేనప్పుడు సర్వేశ్వరుడు ఆమెకు విభూతిని మంత్రించి ఇవ్వు అని, అదే వారికి పైకంగా మారి పని పూర్తి అవుతుంది అని స్వప్నంలో ఆదేశమిస్తారు. అలా ఈశ్వరుని ప్రేరణ అనుగ్రహంతో గోపురాన్ని పూర్తి చేసింది అమ్మని తన సహాయం చేసినందుకు ముందుకు రాని వారి వద్దకు వెళ్ళి ఎంత డబ్బు ఉందో చెప్పి వారికి కళ్ళు తెరిపించేది. అమ్మని అలా ఉత్తర రాజగోపురం ఇప్పుడు అమ్మాల గోపురంగా పిలువబడుతుంది. అమ్మని కార్యం పూర్తి అయ్యాక తన అమ్మని రాజగోపురం పూర్తి అయ్యాక ఆమె సమాధిలోకి ప్రవేశించేసింది. ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్యలింగం దగ్గర ఈశాన్య దేశికల మఠం పక్కనే ఉంటుంది. అరుణాచలం వెళ్ళేవారు తప్పకుండా దర్శించుకోగలరు. అలా అమ్మను అరుణాచలేశ్వరిని కోవెలకు ఉత్తర ద్వారం సంపూర్ణం చేసి ఆమె శివునిలో ఐక్యమైపోయింది. ఆ విధంగా ఆమె శివుని భక్తురాలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.